వేదాగ్ని పార్ట్ 83. అరవింద్ పాపను తీసుకుని ఏవేవో ఊహించుకుంటూ బెడ్రూమ్కి చేరాడు. రాగిని అన్నీ సర్దుతూ ఇక్కడ మధుమిత ఫోటో ఉండాలి, తీసేశారు అని అడిగింది. వాణి, అమ్మ ఫొటోస్ మొత్తం సెకండ్ బెడ్రూమ్లో పెట్టించింది వాణి అమ్మ. మీరు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళరు కదా, మీకు అంతగా అక్కడ పని ఉండదు కదా అని అన్నది. రాగిని, అరవింద్ గారు ఏమీ అనరా అని అంటుంటే మంగమ్మ, సారే వాణి అమ్మతో చెప్పారట అంటూ కొన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు పదే పదే గుర్తుకు వస్తే ముందు జీవితం నడవలేము. జ్ఞాపకాలు మధురంగా మనసులో పదిలపరుచుకోవాలి, కానీ అవతల వారి మనసుని బాధ పెట్టకూడదు కదా. అరవింద్ బాబు చాలా మంచివారమ్మా. మధుమిత అమ్మని ఎంత బాగానో చూసుకునేవారు. కానీ సారు బాగా చదువుకున్నారు, మధుమిత అమ్మ ఎక్కువ చదువుకోలేదు అని సార్కి నేను తగని దాన్ని అన్నట్టు భ్రమలో ఉండేది. సారు ఎంత ప్రేమ చూపించినా కానీ భయపడిపోయేది. వారిద్దరి దాంపత్య జీవితం ఆ గదిలో ఎలా జరిగిందో కానీ బయటికి వస్తే ఎప్పుడు భయంగానే ఉండేది మధుమిత అమ్మ అని నవ్వుతుంటే రాగిని నవ్వుతూ, నాకు ఎదురుగా కనిపించే మనుషులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా భయంగా అనిపించదు, కానీ కనిపించని వారిని గురించే భయపడతాను అని అంటుంటే మంగమ్మ నవ్వుతూ, మీకు నిజంగానే మధుమిత అమ్మ కనిపించినా మీరిద్దరు సంతోషంగా ఉండటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది, కానీ ఆ అమ్మ మనసు చాలా సున్నితమైనది. వీరిద్దరు ఇక్కడ మాట్లాడుతుంటే అరవింద్ బాబు బెడ్రూమ్కి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం. పాపని ఇచ్చి పడుకోబెట్టి పోండి పిల్లల్ని అన్నది. అంటే పిల్లలు నిద్రపోయాక నా పక్కన పడుకుంటుందా, ఆ చివర పడుకుంటుందా అని తెగ ఆలోచిస్తున్నాడు అరవింద్ అంతరాత్మ. అరే, రేపు పూజ చేసుకుందాం అనుకున్నారు, దాని గురించి ఆలోచించక ఏందిరా నీకు ఈ అలజడులు అంటుంటే అరవింద్, అబ్బా ఆ పూజలు కూడా మేము సంతోషంగా ఇక్కడ ఉండాలని కదా. నేను తప్పేం ఆలోచించాను, పరాయి దాని గురించి ఆలోచించటం లేదు, నా పిల్లమే కదా అని తనకు తాను సమర్థించుకుని ఊహల్లో విహరిస్తున్నాడు. వారిద్దరూ కలిసిన ఆ ఫోటోలు పదే పదే గుర్తుకొస్తూ రాగిని అలా అతనితో ఉంటే అన్న ఊహ రాగానే ఉక్కిరి బిక్కిరి అయ్యి పిల్లలిద్దరిని మధ్యలో పడుకోబెట్టాడేమో, చివరన పడుకొని దబేల్మని కింద పడ్డాడు. అప్పుడే రాగిని లోపలికి వస్తూ అరవింద్ని అలా పడటం చూసి, అంత పెద్ద ఆఫీసరు మంచం మీదికెళ్ళి పడ్డాడు అన్న ఊహ రాగినికి రాగానే ఆమె అంతా మరచి పొట్ట పట్టుకొని నవ్వి 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 గోడకు అలానే కూలబడిపోయింది. అరవింద్ కింద పడి లేవాలన్న ఆలోచన మరచి రాగిని నవ్వుతుంటే అలానే చూస్తూ కూర్చున్నాడు. పాపం రాగిని అరగంట నవ్వినా కానీ అరవింద్ లేవటం లేదు. నేను నవ్వానని బాధపడ్డారేమో అనిపించి మెల్లగా తనను తాను శాంతపరుచుకొని అరవింద్ దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి అందించగా అప్పటి వరకు ఫ్లోర్నే చూస్తున్న అరవింద్ రాగిని పాదాలు చూస్తూ మెల్లిగా కళ్ళు పైకి లేపాడు. అప్పటిదాకా నవ్వుని కంట్రోల్ చేసుకున్న కానీ ఆమెకు మళ్ళీ అతను పడినదే గుర్తొచ్చి నవ్వుతూ చెయ్యి అందించింది. ఇందాక దూరం నుంచి చూసి సిగ్గుపడ్డాడు, కానీ ఇప్పుడు దగ్గరగా ఉదయం జ్వరంతో అంతలా బాధపడి అంత భయపడింది. ఒక్కసారిగా ఆమెలో అంత మార్పు చూసి అరవింద్ మనసు కాస్త కుదుటపడి మెల్లిగా ఆమె చెయ్యిని జత చేసి పైకి లేచాడు. రాగిని, ఏంటి ఆరు, నీకు ఇంత పెద్ద బెడ్ కూడా సరిపోలేదా అన్నది. అరవింద్ రాగిని నవ్వులో తన గతాన్ని మొత్తం మరిచాడు. ఉడుక్కుంటూ, అది కాదు పొట్టి, రాత్రి చాలా అలా చేశాం కదా, ఈరోజు కూడా అలా చేస్తామేమోనని ఇక తర్వాత మాట్లాడలేదు. రాగిని కళ్ళల్లోకి చూశాడు. రాగిని అప్పటి వరకు నవ్వింది అల్లా అది గుర్తుకు రాగానే కాస్త మొహం బాధగా పెట్టి, రాగిని గడుసుది కాబట్టి మళ్ళీ తనను తాను కవర్ చేసుకొని, నిన్న అంటే ఏదో అలా జరిగింది, కానీ ఇవాళ ఏమీ జరగదులే, పూజారి గారు ఏదో ఇంటికి తాయెత్తు కట్టమని ఇచ్చారు కదా, అది కట్టేశాను, ఇక మనకి తెలియకుండా ఏమీ జరగదు అంటూ
అటు పక్కగా వెళ్ళి పాపను పొత్తిళ్లల్లో పెట్టుకొని పడుకుంది. ఇక ఆమెకు ఎదురుగా ముగ్గురు కనిపిస్తున్నారు. ఏమీ భయంగా అనిపించలేదు. ఏమో వస్తాయి అన్న ఆలోచన లేదు. ఎందుకంటే తాయెత్తు కట్టాము కదా, అదొక భరోసా. అందుకే హాయిగా నిద్రపోయింది. గత రాత్రి అరవింద్ బానే పడుకున్నాడేమో కానీ ఈ రాత్రి వారి ముగ్గురిని చూస్తూ రాగిణిని చూసినప్పుడల్లా ఆమె బండి మీద కూర్చొని టచ్, ఆమె నవ్వు అదే పదే పదే గుర్తుకు వస్తా పాపం నిద్రకు దూరమయ్యాడు. పొట్టి అన్న మాట పదే పదే గుర్తొస్తుంటే రాగిణి ఉలిక్కిపాటుగా లేచింది. రాత్రి అరవింద్ పొట్టి అన్న మాట అప్పుడు రాగిణి మైండ్లోకి చేరలేదు. కానీ ఎందుకో ఒక్కసారిగా అలా గుర్తొచ్చి లేచి చూసింది. 4 గంటలకు అలారం పెట్టుకుంది కనుక అది మోగలేదు. అంటే అని చూసింది. ఇంకా 10 నిమిషాలు ఉంది. అరవింద్ని చూసింది. రాత్రంతా కొట్టుకొని అప్పుడే నిద్రపోతున్నాడు. అరవింద్ పొట్టి అని మధుమితను కూడా అనలేదు. మరి తనని ఎందుకలా అన్నాడు? ఫ్లోలో అనేశాడా? ఏమోలే, కాసేపు పడుకొని అని తను లేచి మంగమ్మను కూడా లేపి ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని పూజకు అన్ని సిద్ధం చేయమని మంగమ్మకు చెప్పి తాను స్నానం చేయటానికి వచ్చింది. అరవింద్ దగ్గరకి వచ్చి ఆరు లేగు ఫ్రెష్ అవుదువు అని అంటుంటే అరవింద్ మంచి నిద్ర మీద ఉన్నాడు. నైట్ అంతా పడుకోలేదు కదా, కష్టంగా ఓపిక లేక బడలికలతో మధుమిత లేపుతుంది అన్న ఆలోచనతో ఆగవే, బాగా నిద్ర వస్తుంది, రాత్రి నిద్ర పట్టలేదు అని తనంతట తాను అది ఎందుకు పట్టలేదు గుర్తొచ్చి గబుక్కున లేచి కూర్చున్నాడు. ఆగవే అన్నప్పుడే రాగిణి ఇతగాడు పెళ్ళంతో డ్రీమ్స్ నైట్ అంతా వేసుకొని లెగలేకపోతున్నాడేమో, అందుకే అలా అంటున్నాడు అని ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అరవింద్ గబుక్కున లేచి కూర్చున్నాక రాగిణి త్వరగా ఫ్రెష్ అవ్వండి, మళ్ళీ సూర్యోదయం అయితే కలవదు, సూర్యోదయం లోపలే మనం గుడికి వెళ్ళి దీపం పెట్టాలి అన్నది. అరవింద్ వంటి భారంతో తల ఊపాడు. రాగిణి తాను ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. అరవింద్ బెడ్ మీద అలానే కూర్చొని కూనికి పాట్లు తీస్తున్నాడు. రాగిణి తల స్నానం చేస్తూ తల తుడుచుకుంటూ అరవింద్ని చూస్తూ, అబ్బా ఆరు, చిన్నపిల్లల రాత్రేమో కింద పడ్డారు, ఇప్పుడేమో కూర్చుని నిద్రపోతున్నారు. మనం ఏదైనా పని చేస్తే మనస్ఫూర్తిగా చెయ్యాలి, లెగండి అన్నది. అరవింద్ రాగిణిని చూస్తున్నాడు. వాష్రూంలో ఏదో అనుమాత్రంగా శారీ కట్టుకుంది. ఎక్కడ అందాలు అక్కడ కనపడుతున్నాయి. తల తుడుచుకుంటుంది కదా. అబ్బబ్బా, పొద్దున్నే అలా చూస్తుంటే ఫ్రెష్గా ఉన్న ఆమె ముఖము, నడుంపై మొత్తం నీటి బిందువులు, వెనక భాగము అలానే. ఆమె వంటి కలర్ను మరింత చూపుతున్నట్టు ఆమె కట్టిన చీర. అబ్బబ్బా, ఆడవాళ్ళు ఇలా పిచ్చి లేపి చంపుతారు అని తనకు తాను గట్టిగా చెప్పుకొని స్ట్రాంగ్గా తనను తాను ప్రిపేర్ చేసుకొని కష్టంగా వాష్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్ళ షవర్ ఆన్ చేస్తే అప్పుడు చలికి బద్ధకం వదిలిపోయింది. రాగిణి చక్కగా రెడీ అయ్యి అరవింద్ బట్టలు తనకు తెలియదు కనుక వెళ్ళేటప్పుడు టవల్ కూడా తీసుకుని వెళ్ళలేదు. ఎలా బయటికి వస్తాడు అని రాగిణి ఊహించుకోగానే ఉలిక్కి పడింది. ఆయనకి అలా వచ్చే అలవాటు ఉంటే అప్పుడంటే ఈ రూమ్లో ఎవరూ లేరు, ఇప్పుడు పిల్లలున్నారు, దడుచుకుంటారు అన్న ఆలోచన రాగానే నవ్వుకొని టవల్ తీసుకుని వాష్రూమ్ డోర్ కొట్టింది. అరవింద్ స్నానం అయితే చేశాడు. తనకి టవల్ తీసుకుని వెళ్ళే అలవాటు లేదు. ఎందుకంటే మధుమితని అల్లరి పెట్టడానికి అప్పుడు అలా చేశాడు. కానీ ఇప్పుడు బయటికి రావాలంటే చల్లటి నీళ్ళ స్నానం అయినా కానీ చెమటలు కారుతున్నాయి. అడుగుదామా టవలు? ఏమడుగుతాను అని తెగ ఆలోచిస్తున్న అరవింద్ డోర్ శబ్దం అయితే కొద్దిగా డోరు తీసి ముఖం కనిపించకుండా బయట పెట్టాడు. రాగినికి రాత్రి కింద పడినది, ఇందాక పిచ్చివాడిలా నిద్రపోయింది. ఇప్పుడు టవల్ తీసుకోకుండా వెళ్ళింది. అన్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తుంటే ఇప్పుడు అరవింద్ని అలా డోరు పక్కగా చూస్తుంటే ఇక ఆమెకు నవ్వు ఆగలేదు. మళ్ళీ నవ్వుల పువ్వులు ఆగకుండా రాలుతుంటే అరవింద్ ఆ నవ్వును చూస్తూ డోరు వదిలేశాడు. రాగిని నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె చేతిలో టవల్ అరవింద్పై విసిరేసి వెనుతిరిగి ఆమె గుండె దడ ఆమెకే వినబడుతుంటే
ఒక్క నిమిషం కూడా అక్కడ లేకుండా దెబ్బకి ఆ రూము వదిలి వెళ్ళిపోయింది. అరవింద్ షో చూపించాడు, అది మరిచి ఊకే నవ్వుతాదా నన్ను చూసి, బాగా అయింది అని బాడీ తుడుచుకొని అప్పుడు అది కట్టుకునేటప్పుడు రాగిని ఏమి చూసిందో గుర్తొచ్చింది. అరవింద్ ఒక్కసారి ఉలిక్కి పడి తల పట్టుకొని, హతవిధి, నేనేంది ఇలా తయారవుతున్నాను? తాగితే మైండ్ పనిచేయదు అంటారు, ఆమె నవ్వితే కూడా నా మైండ్ పనిచేసి చావటం లేదు కదా అని. ఏమోలే, నన్ను ఊకే ఆట పట్టిస్తుంది, నవ్వుతుంది కదా, ఇలా అయినా నన్ను చూసి భయపడింది అని తనకు తాను సాటిస్ఫై అయ్యి వచ్చి బట్టలు వేసుకున్నాడు. ఆడపిల్ల అయితే సిగ్గుపడేవాడు, కానీ మగవాడు కదా, కొట్టి పారేశాడు. రెడీ అయ్యి పూజ గదిలో వెళ్లే వరకు రాగిని అన్ని సిద్ధం చేసి పెట్టింది. ఇద్దరు చక్కగా కూర్చొని ఒకరి చేతికి ఒకరు రక్షా తాడు మొదటిగా కట్టుకున్నారు. అలా ఒకరి టచ్ ఒకరు బాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రాగిని కూడా ఫీల్ అవుతుంది, ఎందుకంటే బాబుని చూడలేని పరిస్థితిలో చూసింది. గడుసుగా ఎంత ఉన్నది అయినా అలా అరవింద్ చూపించిన షోకి ఆమె గుండె దడ ఇంకా తగ్గటం లేదు. ఆ ఫీల్డ్లో ఉంటే అరవింద్ ఆమె చేతిని తాకి ఆ రక్ష కడుతుంటే ఆమెలో కూడా ఏదో తెలియని ఫీలింగు. రాగిని అరవింద్ని చూడకుండానే కడుతుంటే అరవింద్ చూపించకూడనిది చూపించాను అని ఫీల్ లేకుండా మీసాలు వాటి అంతటా అవి నిలబడి రాగిని టచ్ని ఫీల్ అవుతున్నాడు. అలా రాగిని తాను సింధూరం పెట్టుకుని అరవింద్కు పెట్టడానికి అతనిని చూసింది. ఎందుకంటే మగవారు వారంతట వారు పెట్టుకోరు కనుక. కానీ అతని కళ్ళల్లో చూడలేకపోతుంది. కానీ అతని కళ్ళల్లో చూసే కదా ఆ సింధూరం అద్దాలి. కష్టంగా అతని కళ్ళల్లోకి చూసింది. అతని నుదుటిన సింధూరం పెడితే అరవింద్ కళ్ళల్లో మెరుపు, పెదవుల్లో నవ్వు ఆమెను మరింత గిలిగింతలు రేపింది. తన లోని సిగ్గు బుగ్గల్లో కనపడుతుంటే కష్టంగా పూజ ముగించుకున్నారు. ఇష్టంగా అరవింద్ ఆమెతో కలిసి పూజ చేస్తున్నాడు. అలా ఇద్దరు మళ్ళీ గుడికి వెళ్ళటానికి అరవింద్ బైక్ తీశాడు. ఉదయం అసలే చల్లగా ఉంటుంది. మొదట రాగిని మెల్లిగా అతని భుజంపై చెయ్యి వేసింది. అరవింద్ ఆమె తనని గట్టిగా పట్టుకోవాలి అన్నట్టు బండిని కాస్త జర్కులిచ్చాడు. రాగిని తప్పక అతని నడుము చుట్టూ చెయ్యి వేసింది. చలిగాలికి దగ్గరగా అద్దుకుంది. బాబుకు చలి గిలి మొత్తం పారిపోయి బ్లడ్ బాయిల్ అవుతూ బాడీలో రన్నింగ్ రేసులు పెడుతుంది. అలా ఇద్దరు ఒకరికి ఒకరు ఎంజాయ్ చేసుకుంటూ గుడికి వెళ్ళారు. ఇద్దరు బాడీలో ఉన్న వేడిని కాస్త కోనేటిలో మునగగానే మళ్ళీ చలి మొదలైంది. ఈసారి ఆ చలి వెంటనే మాయమైంది. ఎందుకంటే తడచిన బట్టల్లో రాగిని అందాలు అరవింద్ని గుటకలు మింగేలా చేస్తుంటే అరవింద్ బాడీ రాగిని కళ్ళకి బాత్రూమ్ సీను గుర్తు చేస్తుంది. అందుకే మళ్ళీ వెంటనే చలి మాయమైనది. ఇద్దరు చక్కగా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి గుడిలోకి వెళ్లేలోపే తడి బట్టలు కాస్త పొడిగా మారాయి. గర్భగుడిలో ఆది దంపతులను చూస్తూ ఈ దంపతులకు మనసు హాయినిచ్చింది. గర్భగుడిలో దేవతామూర్తులు చిరునవ్వుతో భక్తులను ఆహ్వానిస్తారు. అలా ఆ దేవతామూర్తులు ఆహ్వానం ఈ దంపతులకు హాయిగా అనిపించి అక్కడ కూడా పూజ ముగించుకుని పంతులు గారు ఇద్దరిని ఆశీర్వదించి అరవింద్ రాగిని ఇద్దరు ముఖంలో ఆనందం చూసి, మీ ఇద్దరిని ఆ భగవంతుడు కలిపాడు కాబట్టి మీ మనసులో సంతోషంగా ఉండి మీ ముఖంలో అది కనిపిస్తుంది. మేము చేస్తే మీకు ఆ సంతోషం ఉండకపోదు అని మనసులో అనుకుని పూజారి పార్వతీ పరమేశ్వరులను చూస్తూ వీళ్ళని చల్లగా చూడు తండ్రి అని పూజారి కోరుకున్నాడు. దేవుడు వరమిచ్చి పూజారి కూడా వరమిస్తే ఇక వారి ప్రయాణం ఏ ఆటంకం లేకుండా అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంది. అలా వారు ఒకరికి ఒకరు నింపుకుంటున్నారు. ఈరోజు వేద్ బర్త్డే కదా. వేగ్ని చాలా ఆలోచించి ఉదయం మేలుకొంది. వేగ్ని కూడా వేద్ని త్వరగా లేపి ఇద్దరు గుడికి వెళ్ళాలి అనుకున్నారు. అలా వేగ్ని మేలుకొని చూడగా వేద్ పక్కన లేడు. ఎటు వెళ్ళాడు అంటూ తాను ఫ్రెష్ అయ్యి చక్కగా గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యి కిందికి వచ్చింది. వేది ఎక్కడా కనిపించలేదు. వేగ్ని ద్రోణాని అడిగితే ద్రోణ, వదినమ్మ ఏదో అర్జెంట్ పని ఉంది అని నాకు కూడా ఏమీ చెప్పలేదు, జాగ్రత్త అన్నాడు అని ద్రోణ చెప్తుంటే వేగ్నికి కోపం వస్తుంది.
ఎటన్నా వెళ్ళేది చెప్పడు, ఏది చెప్పడు. అతను ఉన్నప్పుడు అంతలా ఉంటాడు, లేకపోతే మరి అదేమైపోద్ది అని ఆలోచించను కూడా ఏమీ ఉండదు. ఒక్క మాట ఎటు వెళ్తున్నా కానీ చెప్పి వెళితే మనిషి నిమ్మలంగా ఉంటుంది అన్న ఆలోచన లేకపోతే ఎలా అని వేదిని కోపం చెయ్యాలి అనిపించింది. కానీ ఈరోజు అతనితో చాలా ప్రశాంతంగా గడపాలి అనుకుంది కదా, అందుకని ఏమీ అనలేక మనసులో కోపాన్ని మనసులోనే అదిమిపెట్టి ద్రోణ కారు తీయి గుడికి వెళ్దాము అన్నది. ద్రోణ కారు డ్రైవ్ చేస్తుంటే వేగ్ని వెనక సీట్లో కూర్చుని తల సీటుకు ఆనించి ఎన్నో ఆలోచిస్తుంది. ఈరోజు ఇద్దరు బైక్ పై వెళ్ళాలని అనుకుంది. వేదితో బైక్ మీద బయటికి వెళితే ఎంతలా అల్లరి పెట్టేవాడో గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు చేరింది. కంటికి ఎదురుగా అతడు లేడు. రాత్రి మరీ చెప్పింది ఈరోజు మొత్తం నాకే కావాలి అని. నిన్న అంతలా ఆనందంగా ఉండి కూడా నన్ను తాకకుండా బానే ఉన్నాడు, ఎప్పుడు మాట్లాడని మాట, నీపై బోరు కొట్టేసింది అని. వేగ్నిని ఆ మాట తలుచుకోగానే నవ్వొచ్చింది. మీకు నాపై బోరు ఈ జన్మకి జరుగునా అనుకుంటూ గుడికి వెళ్ళి చక్కగా వేదార్థు పేరు మీద పూజ చేపించింది. అతని కుటుంబం చల్లగా ఉండాలి, అతనితో బ్రతికే ప్రతి మనిషి సంతోషాన్ని ఇవ్వమని వేగ్ని కోరుకుంది. పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని చాలా అప్లికేషన్లు పెట్టింది. ఎందుకంటే ముందు పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి కదా, అవి కూడా ఏ ఆటంకం లేకుండా జరగాలని. అరవింద్ రాగిని సంతోషంగా కలిసిపోవాలని. అందరి కోసం అన్ని కోరుకున్నావు, మరి నీ కోసం ఏమైనా కోరుకోవా అని మనసు అడిగితే ఆమె పెదవులు చిరునవ్వుతో పువ్వులు పూస్తూ నా కోసం నాకేమీ వద్దు, నా మెంటల్ని భరించే ఓపిక ఉంటే చాలు అనుకొని తెగ నవ్వుకుంది. ఆ ఒక్క మెంటల్ ఉంటే వేగ్నికి A to Z ఉన్నట్టే. ఏడిపిస్తాడు, ఏడిస్తే ఊరుకోడు. తన వల్ల బాధపడాలి, కానీ వేరే వల్ల బాధపడితే వారిని చంపేసే అంత పని చేస్తాడు. అతను చూపించే రకరకాల ప్రేమని ఎలా అని వర్ణించుతుంది. అస్సలు కేర్ చేయనట్టే కనిపిస్తాడు. ఆమె లేకపోతే ఒక్క క్షణం ఉండలేడు. అలా వేగ్ని ఎన్నో ఆలోచించుకుంటూ కారులో కూర్చోబోయింది. వేగ్ని ఆలోచనల మధ్య కొట్టుకున్నప్పుడే ద్రోణ ఒక పువ్వు తీసి వదిన నీ తలలోది పడినట్టు ఉంది అంటూ గులాబీ పువ్వు ఇచ్చాడు. వేగ్ని దాన్ని ఒకసారి ముక్కు దగ్గర పెట్టుకొని తలలో పెట్టుకుంది. వెంటనే కారులో కూర్చుంది. స్పృహ లేకుండా పడిపోయింది. ఆ కారు ఒక చోట ఆగింది. అప్పుడు అందులో ఉన్న ముసుగు మనిషి వేగ్ని మొహానికి స్ప్రే కొడితే మేలుకుంది. చుట్టూ చూసింది. నేనేంటి ఇక్కడ అని అన్నది. ఆ ముసుగులో ఉన్న మనిషి మేడం మిమ్మల్ని కిడ్నాప్ చేశాము అని అన్నాడు. వేగ్ని ఓ అవునా, ఎవరు చేపించారేంటి నన్ను కిడ్నాప్ అని అన్నది. మా బాస్ అని అన్నాడు ఆ ముసుగు మనిషి. వేగ్ని అదే మీ బాస్ ఎవరు అనేది నేను అంటుంటే అతను మీరు లోపలికి వెళ్ళాక మీకే తెలుస్తుంది. లోపలికి వస్తారా, కట్టేసి తీసుకుని వెళ్ళాలా అన్నాడు. వేగ్ని నేనేమైనా భయపడి రానంటే మీరు నన్ను టచ్ చేసి కట్టేసి తీసుకుని వెళ్ళవచ్చు. మీ బాస్తో మాట్లాడతా కదా, ఏదో నాతో మాట్లాడాలని కిడ్నాప్ చేశారు కదా. నేను మీరు కిడ్నాప్ చేశారని లబోదిబో అని ఏమీ మొత్తుకోను, పదండి అంటూ లోపలకు దారి తీసింది. లోపల సీసీ కెమెరాల్లో చూస్తున్న మనిషి దీనికి పొగరు మాత్రం దీని మొగుడికే తక్కువగా ఉంది, దీనికి బాగా ఎక్కువగా ఉంది. ఆడది కిడ్నాప్ అయింది అని చెప్తే ఎంత కాన్ఫిడెంట్గా వస్తుంది. ఇక్కడ పిలిచి ఇస్తరేసి భోజనాలు వడ్డిస్తారు అనుకుంటుందా? షాల్తీలు లేపేస్తారు మాట వినకపోతే. కొద్దిగా అన్న భయపడకపోతే ఎలా అని కోపంతో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.